భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొట్టిన వైరల్ సిక్స్ ను అనుకరించడం ఆసక్తిని రేపింది. మంగళవారం దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో హార్దిక్ 24 బంతుల్లో 28 పరుగులు చేసి 3 భారీ సిక్స్లు కొట్టారు. భారత్ గెలవడానికి 44 బంతుల్లో 49 పరుగులు అవసరమైన వేళ హార్దిక్ ఆఖరి దశలో దూకుడుగా ఆడి 11 బంతులు మిగిలి ఉండగానే 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సహాయపడ్డారు. హార్దిక్ అతని ఇన్నింగ్స్ లో అద్భుతమైన షాట్లు ఆడగా అతడు తన్వీర్ సంఘ బౌలింగ్ లో కొట్టిన ఓ భారీ సిక్స్ నేరుగా వెళ్లి ఐసీసీ చైర్మన్ జైషా కూర్చున్న రాయల్ బాక్స్ లో పడింది. షా నవ్వుతూ బంతిని తిరిగి మైదానానికి విసరడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ హార్దిక్ సిక్స్ ను అనుకరించడానికి ప్రయత్నించగా జైషా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వారితో సరదాగా మాట్లాడటం మరింత వినోదాన్ని కలిగించింది. హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ ఇన్నింగ్స్ భారత్ విజయానికి కీలకం అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయిన తర్వాత కూడా కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, మనం జట్టు విజయానికి పనిచేస్తూ ఉంటే ఇలాంటి విజయాలు మన వెంటే వస్తాయి అని తన భావాలను వ్యక్తం చేశారు. కోహ్లీ తన ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు సాధించడానికి కొన్ని శీఘ్ర సింగిల్స్, డబుల్స్ తీసుకున్నారు. అతని ఇన్నింగ్స్ లో కేవలం 5 బౌండరీలు మాత్రమే ఉండటం విశేషం. సెమీఫైనల్లో జట్టు సహకారం గురించి మాట్లాడుతూ హార్దిక్ కీలక దశలో కీలక షాట్లు ఆడారు. కేఎల్ రాహుల్ ఆటను ముగించేందుకు అద్భుతంగా ఆడారు. శ్రేయస్ అయ్యార్ తో నాకు మంచి భాగస్వామ్యం ఏర్పడింది. అన్ని విధాలా కృషి చేయడం ముఖ్యమని చెప్పుకొచ్చారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధించడం భారత క్రికెట్ అభిమానులకు గొప్ప ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు మొత్తం జట్టు, కోచ్లు మార్చి 9న జరిగే ఫైనల్ పై దృష్టి సారించాయి.